హాయ్ ఫ్రెండ్స్, భూమి మీద మనుషులు జీవిస్తున్నారు, నీటిలో జలరాశులు జీవిస్తున్నాయి, ఆకాశంలో ఎవరూ నివసించరు కనుక భూగోళంపై జీవులన్నీ నేల మీద లేదంటే నీటిలోనూ జీవిస్తాయి. కాకపోతే ఆకాశంలో విహరించి తిరిగి భూమి మీదకు వస్తాయి. కొన్ని జీవులు మాత్రం నేల మీద నీటిలోనూ కూడా జీవించగలవు. భూమి ఉపరితలం మీద ఉన్న వాటిని మనం చూస్తున్నాం, మరి సముద్రంలో ఏముందో కూడా దిగి చూడగలుగుతున్నాం. అయితే సముద్రపు లోతుల్లో ఏముందో ఎవరికి తెలుసు? సుదూర అంతరిక్ష యాత్రలు కూడా చేయగలుగుతున్నాం గానీ భూమి మీదనే ఉన్న సముద్రాల అట్టడుగులకు మాత్రం చేరుకోలేకపోతున్నామని మీకు తెలుసా? నివాసయోగ్యం అవునో కాదో పూర్తిగా తెలియని అంగారక గ్రహం గురించిన వివరాలు మనకి తెలుసుగాని సముద్రంతో పరిచయం మాత్రం అంతంత మాత్రమే అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. సూర్యుని వాతావరణాన్ని తాకిన పార్కర్ సోలార్ ప్రోబ్ని తయారు చేసుకున్నాం. అయితే సముద్రపు లోతుల్లోకి పరిమితంగానే వెళ్లగలుగుతున్నాం తప్ప పూర్తిగా అడుగు భాగానికి వెళ్లి అక్కడేముందో తెలుసుకోలేకపోతున్నాం. అందుకే సముద్రం లోతు రహస్యంగానే ఉండిపోయింది. ఇంతకీ సముద్రపు లోతు ఎంత, దానికి అడుగు భాగం అనేది ఎక్కడుంది, అసలు ఆ సముద్రపు లోతట్టులో ఏముంది? చాలా ఆసక్తికరమైన విషయాలివి. సముద్రపు ఉపరితలం నుంచి 40 మీటర్ల లోపలి వరకు స్కూబా డైవర్లు వెళ్లగలరు. అంతకు మించి 100 మీటర్ల వరకు డీప్ సీ డైవర్లు వెళ్లగలరు. అయితే ఆ లోతులో నీటి ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకమైన డైవింగ్ సూట్, ఆక్సిజన్ సిలిండర్, ఇంకా మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవడంలో ఏ మాత్రం పొరపాటుగా ఉన్నా చర్మంపై పగుళ్లొస్తాయి, గాయాలవుతాయి, హృదయ స్పందన మారిపోతుంది. ఇదంతా సముద్రపు లోతుల్లోని వాటర్ ప్రెషర్ వల్లే సంభవిస్తోంది. అయితే హెర్బర్ట్ నిచ్ అనే డైవర్ 214 మీటర్ల లోతు వరకు వెళ్లి ప్రపంచ రికార్డు సృష్టించాడు. స్కూబా డైవింగ్లో 332 మీటర్ల లోతు వరకు వెళ్లిన ప్రపంచ రికార్డ్ ఈజిప్ట్కు చెందిన అహ్మద్ గబర్ పేరిట ఉంది. సముద్ర ఉపరితలం నుండి 443 మీటర్ల లోతు న్యూయార్క్లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ని నిలువునా ముంచేస్తుంది. ఇక 500 మీటర్ల లోతుకు వెళితే నీలి తిమింగలాలు చూడొచ్చు. ఈ బ్లూ వేల్ బరువు 150,000 కిలోల బరువుంటుంది. అంటే 150,000 కిలోల బరువుతో అది అంత లోతులో ఈదగలుగుతుంది. సముద్రం లోపలికి వెళ్లే కొద్దీ మన మీద నీటి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అందుకే బ్లూ వేల్ కూడా అంతకు మించి లోపలికి వెళ్లలేదు. అమెరికాకు చెందిన జలాంతర్గామి సీ వుల్ఫ్ కూడా 500 మీటర్ల కంటే లోతుకు వెళ్లలేకపోయింది. ఎంత గొప్ప సబ్మెరీన్కైనా ఇక్కడ పరిమితులుంటాయి. మరి సముద్రంలో 535 మీటర్ల అడుగున ఎంపరర్ పెంగ్విన్లు ఆడుకుంటూ ఈత కొట్టగలవు. అంటే వాటి ఎముకలు సముద్రపు ఆ లోతులో ఉండే ఒత్తిడిని తట్టుకోగలవన్నమాట. 830 మీటర్ల లోతులో బుర్జ్ ఖలీఫాని అమాంతంగా పెట్టేయొచ్చు. ఇక మరింత లోతుకు అంటే 1000 మీటర్ల లోతుకు వెళితే అంధకారమే. అంటే సూర్యకాంతి చొరబడలేని లోతు ఇది. ధైర్యమున్న డైవర్కైనా ఇంత లోతులో సాహసించి ప్రయాణించాలంటే ఆలోచించుకోవాలి. ఇక్కడ భారీ స్క్విడ్లుంటాయి. ఇక మరింతగా అంటే 1280 మీటర్ల లోతులో లెదర్ బ్యాక్ టర్టిల్స్ తిరుగుతూ ఉంటాయి. ఇవి ఆకారంలో పెద్దగా ఉంటాయి. ఇవి 700 కిలోల బరువు తూగుతాయి. సముద్రంలో 2000 మీటర్ల లోతులో బ్లాక్ డ్రాగన్ ఫిష్ నివసిస్తుంది. అంత లోతులో అంత చిక్కటి చీకటిలోనూ అది చూడగలదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక 2250 మీటర్ల లోతుకు వెళ్లి చూస్తే స్పర్మ్ వేల్ కనిపిస్తుంది. కొలోసల్ స్క్విడ్స్ కూడా ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. ఈ కొలోసల్ స్క్విడ్స్ 14 మీటర్ల పొడవుంటాయి. బరువు 750 కిలోలుంటుంది. దాని ఒక కన్ను మనం ఆహారం తినే పళ్ళెంలా ఉంటుంది. దాని టెంటికల్స్కి పదునైన దంతాలుంటాయి. వాటితోనే అది వేటాడుతుంది. ఈ లోతులో జీవించే స్పర్మ్ వేల్, కొలోసల్ స్క్విడ్స్ మధ్య పోరు జరగడం అతి సాధారణం. ఇక్కడ ఫోటోలో చూపిస్తున్న స్పర్మ్ వేల్ని గమనించండి. అది చనిపోయిందిలేండి, కానీ దాని శరీరంపై ఉన్న గీతలు కొలోసల్ స్క్విడ్ గీసినవే. ఇక సముద్రంలోని 3800 మీటర్ల లోతులోనే టైటానిక్ శిథిలాలున్నాయి. 4000 మీటర్ల లోతు నుండి అబిసల్ జోన్ మొదలవుతుంది. ఫిన్ టూత్ వైపర్ ఫిష్, యాంగ్లర్ ఫిష్ వంటి జీవులు ఇక్కడ నివసిస్తుంటాయి. ప్రకృతి చమత్కారం చూడండి. కన్ను పొడుచుకున్న కానరాని ఆ అంధకారపు సముద్రపు లోతులో ఉంటున్న యాంగ్లర్ ఫిష్ తల మీద టార్చ్ వంటి అవయవం ఉంటుంది. దాన్నుంచి వచ్చే కాంతితో అది చూడగలుగుతుంది. అంతేకాదు, అంతటి లోతులో జీవిస్తున్న జీవుల శరీరాల్లో ఏదో రూపంలో వెలుతురు పుడుతుంది. దీన్నే మనం బయోల్యూమినిసెన్స్ అని పిలుస్తున్నాం. ఈ కాంతి ఇన్ఫ్రారెడ్ కాంతి, అంటే మనిషి కంటికి కనిపించే వెలుతురు కాదన్నమాట. ఇంకా మరింత లోతులో 4781 మీటర్లకు చేరితే రెండో ప్రపంచ యుద్ధంలో మునిగిపోయిన యుద్ధ నౌక శకలాలు కనిపిస్తాయి. అయితే సముద్రం అడుగున ఏముందో తెలియాలంటే ఇంకా లోతుకు వెళ్ళాలి. అలా 6000 మీటర్ల లోతులో హడల్ జోన్ మొదలవుతోంది. ఇంత లోతులో మానవుని మీద నీటి పీడనం ఎంత ఉంటుందో ఊహించగలరా?
మనిషి వీపు మీద జంబోజెట్ విమానాన్ని పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అక్కడి నుంచి 6500 మీటర్ల లోతు వరకు యుఎస్ తయారు చేసిన రీసెర్చ్ సబ్మెరీన్ మాత్రమే వెళ్లగలదు. దీన్ని డిఎస్వి అల్విన్ అని పిలుస్తారు. ఈ సబ్మెరీన్ ద్వారానే టైటానిక్ అవశేషాల ఉనికి లోకానికి తెలిసింది. ఆపై 8848 మీటర్ల లోతులో ఎవరెస్ట్ పర్వతాన్ని కూడా కనిపించకుండా దాచిపెట్టేయొచ్చు. 1960లో డాన్ వాల్ష్, జాక్స్ పికార్డ్లు 10,916 మీటర్ల లోతు వరకు వెళ్ళొచ్చారు. అక్కడ వీరు ప్రయాణిస్తున్న సబ్మెరీన్ దీపాలు వెలుతురు తప్ప వేరే కాంతి లేదు. అప్పుడొక భారీ ఆకారం కలిగిన జీవి ఏదో వీరి వాహనాన్ని వెంబడిస్తూ వచ్చిందట. నీటి పీడనానికి సబ్మెరీన్ ఒకచోట పగులు ఏర్పడింది. ప్రమాదాన్ని గ్రహించి వారు నీటి ఉపరితలానికి తిరిగొచ్చేశారు. దాంతో వీరిని వెంబడించిన జీవి వివరాలు తెలియకుండా పోయాయి. ఇక సముద్రంలో 11,000 మీటర్ల లోతులో మరియానా ట్రెంచ్ ఉంది. దీన్నే సముద్రాల్లో అతి లోతైన ప్రాంతంగా చెప్తారు. ఛాలెంజర్ డీప్ అని దీనికి మరో పేరుంది. మనిషి చేరుకున్న అతి లోతైన సముద్ర ప్రాంతమిది. అయితే సముద్రం ఇంకా లోతుంది. కానీ ఇప్పటిదాకా అయితే ఎవరూ ఆ పరిధిని దాటి మరింత లోతుకు వెళ్లలేదు. అయితే ఈ లోతుల్లో ఎన్నో ప్రమాదాలు ఎదురవుతాయి. అది నీటి ఒత్తిడి మాత్రమే కాదు, అక్కడ పేరు తెలియని జీవుల నుంచి కూడా. పరిశోధన కోసం 11,000 మీటర్ల లోతుకు పంపించిన అండర్ వాటర్ టెస్ట్ వెహికల్ని ఏదో భారీ జంతువు బలంగా పట్టుకుంది. ఎంత ప్రయత్నించినా దాన్ని విడిపించడం కుదరలేదు. కాసేపటికి ఆ జంతువే దాన్ని వదిలి వెళ్లిపోయింది. ఆ వాహనాన్ని పైకి లాగి దానిమీదున్న గీతల గుర్తుల్ని పరిశీలించారు. ఆ పంటి ఘాట్లు మెగలోడెన్ అనే షార్క్వి అని తేలింది. మెగలోడెన్ షార్క్ భూమి మీద అతి భారీ షార్క్. ఇంతకంటే భయంకరమైన జీవులు సముద్రపు లోతుల్లో ఉన్నాయని శాస్త్రవేత్తల అంచనా. అయితే అవేమిటో మాత్రం కనిపెట్టాల్సి ఉంది. మనకు తెలియనంత వరకు మెగలోడెస్ షార్క్ మాత్రమే ఇప్పటి వరకు అతి భయానక సముద్రజీవి. అయితే ఇవి లక్షల సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయని ఇంతకాలం భావించారు. అవి మరింత లోతుల్లో ఇప్పటికీ జీవించి ఉండొచ్చని ఇప్పుడు అనుమానిస్తున్నారు. సముద్ర గర్భంలో అడుగుతట్టులో క్రియాశీల అగ్నిపర్వతాలు కూడా ఉంటాయి. వాటి నుంచి లావా పెళ్లుబుకుతూ ఉంటుంది. అలాంటి ఉష్ణ ప్రదేశంలో కూడా షార్క్ చేపలు తిరగడం శాస్త్రవేత్తలు గమనించారు. అతి లోతైన సముద్ర అంతర్భాగంలో వేడివేడి లావాని వెలిగక్కుతున్న అగ్నిపర్వత ప్రాంతాల్లో షార్క్లు తిరుగుతూ ఉండడం జీవశాస్త్రజ్ఞులకు అంతుపట్టడం లేదు. కారణాలు ఇంకా పరిశీలిస్తున్నారు. మారియానా ట్రెంచ్ మనిషి చేరుకున్న అతి లోతైన సముద్రపు లోయ అని కదా చెప్పుకున్నాం. శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారో తెలుసా? ఇంత లోతుకు చేరిన మనిషి సముద్రాన్ని అన్వేషించింది 5% మాత్రమేనట. ఆశ్చర్యంగా లేదు? ఇంకా పరిచయం లేని ప్రాంతాలు, అంతుచిక్కని రహస్యాలు సముద్ర గర్భంలో ఉన్నాయని తెలిస్తే భలే ఉత్సుకత కలుగుతుంది. ఏముంది ఆ సముద్రపు లోతుల్లో? మానవుడికి అదేంటో తెలుసుకోవాలనే జిజ్ఞాస దేనికి? మానవాళికి లేదా పర్యావరణానికి దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? లేక కేవలం సైన్స్ సంగతులు తెలుసుకోవాలనే బలీయమైన కోరిక మాత్రమేనా? ఈ భూమి పుట్టుపూర్వత్రాలు ఏవైనా తెలుస్తాయనా? ఆనాటి సాక్ష్యాలు ఏవైనా సముద్రపు చిట్ట చివరి అడుగు భాగంలో ఉంటాయంటారా? మీకేమన్నా ఈ విషయమై ఆసక్తి ఉండి మీ వద్ద కొత్త సమాచారం ఏదైనా ఉంటే తప్పక మాతో పంచుకోండి. కాస్త వేరే విధంగా ఆలోచిద్దాం. సముద్రపు అడుగు భాగంలో చరిత్ర, పూర్వకాలపు నాగరికత చిహ్నాలు ఏవైనా లభించే అవకాశం ఉండొచ్చంటారా? సముద్ర మట్టాలు ఇప్పుడు ఉన్నట్టు గతంలో లేవు, అప్పుడు ఉన్నట్టు ఆరంభంలో లేవు. కనుక ప్రాచీన నాగరికతల శిథిలాలేవైనా ఉండొచ్చేమో ఏమో తెలియదు. పోనీ ఇంకా ఏవైనా ధన కనక వస్తు వాహనాలు, రత్న మాణిక్యాలు దొరుకుతాయంటారా? అవేం కావు. కానీ అంతకంటే ముందు మనం భూగోళం ఆవిర్భావ, స్థిరత్వాల గురించి తెలుసుకోవాలి. భూమి నిర్మాణం పలు పొరలుగా ఉంది. అన్నిటికంటే పైపొర క్రస్ట్. ఈ క్రస్ట్ పైనే సమస్త జీవులు నివసిస్తున్నాయి. ఈ క్రస్ట్ మందం దాదాపు 10 కిలోమీటర్లు. అక్కడక్కడ 5 నుంచి 10 కిలోమీటర్ల మధ్య కూడా ఉంది. ఆ తర్వాత మాంటిల్ పొర ఉంటుంది. క్రస్ట్కి కిలోమీటర్ లోతులో సహజ ఇంధనాలు లభిస్తాయి. భూమిపై జీవజాలం తుడిచిపెట్టుకుపోయినప్పుడు అవి సముద్రపు అడుగు భాగానికి చేరుకుని పేరుకుపోయి డీకంపోజ్ అయిపోయి లక్షల సంవత్సరాల్లో చమురులాగా తయారయ్యాయి. అలాగని సముద్రపు అడుగున సహజమైన శిలాజ ఇంధనాలు మాత్రమే ఉన్నాయని అనుకోవడానికి లేదు. ఇంకెన్నో ఉన్నాయి. సముద్రపు అడుగున నదులు ప్రవహిస్తున్నాయని మన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇదెలా సాధ్యం అనేదే ఎవరైనా సాధారణంగా అడిగేది. అయితే ఇది సాధారణం కాదంటోంది విజ్ఞాన శాస్త్రం. ఎన్నో పరిశోధనలు జరిగాయి. మెక్సికో సముద్రం లోతట్టులో ఒక నదిని కనుగొన్నారు. పరిశోధకులు ఈ నదీ ప్రవాహానికి సినోట్ యాంజిలిటా అని పేరు పెట్టారు. ఇది సముద్రపు అడుగున దాదాపు 150 అడుగుల వరకు కూడా ప్రవహిస్తోంది. అయితే ఇది త్రాగునీరు కాదు, ఉప్పు నీరు.
నల్ల సముద్రం అడుగున కూడా అతిపెద్ద నదీ ప్రవాహాలను కనిపెట్టారు. ఇవి సముద్రం అడుగున 150 అడుగుల వరకు గంటకు 6 కిలోమీటర్ల వేగ గతితో ప్రవహిస్తున్నాయి. వీటికి వేగం సూర్యకాంతి ద్వారాను సముద్ర అలల ప్రవాహాల ద్వారాను అందుతోంది. సరే, సముద్రం అడుగున నదులు ఎలా ప్రవహిస్తున్నాయో తెలుసా? మన సైంటిస్టులు ఆ సంగతి కనుగొన్నారు. భూభ్రమణం, సముద్ర జలాల సాంద్రత, సముద్ర జలాల ఉష్ణోగ్రతల ప్రభావంతో సముద్రాంతర్భాగ నదులకు ప్రవాహ గతి అందుతోంది. సూర్యరశ్మి సముద్ర జలాల్లో వేర్వేరు చోట్ల వేర్వేరు ఉష్ణోగ్రతలను అందిస్తుంది. భూమి నిరంతరం భ్రమణాలు చేస్తూ ఉండడం మూలంగా సముద్ర మట్టం మీద తక్కువ స్థాయిలో వాటర్ కంటెంట్ పుడుతుంటుంది. వీటి వల్ల కూడా సముద్రపు అడుగున నదులు ప్రవహించగలుగుతున్నాయి. ఇలా ప్రవహిస్తున్న నదుల్లో అతి పెద్దది అంటే పొడవైనది గల్ఫ్ స్ట్రీమ్. భూమి మీద నదులన్నిటినీ కలిపి ఒక్కటిగా చేస్తే వస్తే జలరాశి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ నీరు గల్ఫ్ స్ట్రీమ్లో ప్రవహిస్తోంది. ఈ ప్రవాహాల తీరు అంతరిక్ష ఉపగ్రహాల ద్వారా కూడా గమనించబడుతుంది. సముద్రం గురించి మనిషికి 5% తెలుసనుకుంటే మిగతా 95% సముద్ర ప్రాంతంలో ఏముందో ఊహించడం, ఆధారాలను బట్టి అంచనా వేయడం మాత్రమే చేయగలుగుతున్నాం. మనకు తెలియని జీవజాలం ఏదో ఉండుండొచ్చని. అన్నీ కూడా అతి భారీగా ఉండొచ్చు. జైంట్ ట్యూబ్ వర్క్స్, వ్యాంపైర్ స్క్విడ్స్ ఉండొచ్చు. ఇంకా కొత్త ఇంధన వనరులు ఉండొచ్చు. ఖనిజాలు లభించొచ్చు. ఆ సహజ ఇంధన వనరులు ఆయా దేశాల అభివృద్ధికి దోహదపడొచ్చు. ఇవన్నీ ఒకే ప్రదేశంలో ఉన్నాయని కాదు. భూమి మీద సముద్రాలు విస్తరించిన వివిధ ప్రాంతాల్లో ఆయా ప్రదేశాల్లోని లోతుల్లో హెచ్చుతగులుంటాయి. ఒక్కో చోట ఒక్కో లోతుంటుంది. అలాంటి అన్ని లోతట్టు సముద్ర జలాల్లో నివసిస్తున్న వివిధ జీవుల గురించి, అక్కడి పరిస్థితుల గురించి చెప్పుకున్నాం. మనం చూడని సముద్రపు లోతుల్లో ఏముండొచ్చని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారో ప్రస్తావించుకున్నాం. ఇక ఇప్పుడు మీకు తెలిసినవి చెప్తే మిత్రులతో పంచుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.